పరకామణి కేసులో ప్రత్యేకించి ఒక ఎఫ్ఐఆర్ ఏమన్నా పెట్టడానికి వీలుందేమో చూసుకోండి అని చెప్తోంది హైకోర్టు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు రవికుమారు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల్ని ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారన్న వివరాలతో మధ్యంతర నివేదికను హైకోర్టుకి ఏసీబీ డీజీ సీల్డ్ కవర్లో సమర్పించారు. దాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ అన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రకటించారు. పరకామణిలో చోరీ కేసులో రాజీఘాట్ మీద ఇప్పటికే చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని, కొన్ని అంశాలను దర్యాప్తు మిగిలిందని గుర్తు చేశారు. ఈ కేసులో విభిన్న అంశాలు ఉన్నదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి సూచించారు. తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా వేశారు. తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన అక్రమాలు చోరీ కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం మీద సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను ఎవరెవరికి రాశారో వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. శుక్రవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నివేదిక సమర్పించినట్టు ఏసీబీ డీజీ తరపు న్యాయవాది సీతిరాజ్ శ్యాంసుందరరావు చెప్పారు. సిఐడి తరపున అదనపు పీపీ పాణిని సోమయాజి స్పందిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.